ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఏమన్నా నొప్పులు వచ్చినాయా? లేదండి. లేదు. రెండు వైపులు నవలగలిగారా? నవలగలిగారా? ఆయన వయసు 100 దగ్గరలో ఉంది కదా, భరించగలరా అనే అనుమానం ఉంది. తర్వాత నేను డాక్టర్ సురేంద్రనాథ్ గారిని అడిగినప్పుడు మా నాన్నగారు చాలా చక్కగా చేయించుకున్నారు. దాంతోపాటుగా డాక్టర్ గారు ప్రతి క్షణం నొప్పి లేకుండా చాలా నైపుణ్యంతో చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో నేను దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండానే డాక్టర్ గారు అన్ని నీట్గా ఉంటుంది. అర్జున్ అమెరికా కరెక్ట్గా అంత నైట్. అందరికి నమస్తే అండి. సో ఈరోజు మనతో పెద్ద ఆయన ఉన్నారు. నేను ఆయన గురించి చెప్తాను ఎంత కూల్ మనిషి అనేది. సో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు 90 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయలేదండి. లాస్ట్ 87 ఏళ్ళ వాళ్ళకే చేశాను. సో ఇది ఫస్ట్ టైము ఈయనకి 96 ఏళ్ళకి ఇంప్లాంట్స్ చేసామండి. 96 ఏళ్ళు ఇప్పుడు ఈ 96 ఇయర్ ఓల్డ్ ఇంప్లాంట్స్ చేసాం. కీహోల్ ఇంప్లాంట్స్ చేసాం. కేవలం 3 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసామండి. సో ఇంకొకటి ఏంటంటే ఈయన స్పెషాలిటీ, ఈయనకి 7 కొడుకులు ఉంటాయి. 7 బాగా సెటిల్ అయ్యారు. దానిలో 4 ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు ఉన్నారన్నమాట. ఆయన అందరికన్నా చిన్న అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎస్కే రాజు గారు. ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తున్నారన్నమాట. సో ఆయన ఇంకా ఎంత ప్రత్యేకం అంటే నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, ఇట్లా కీహోల్ సర్జరీ చేయొచ్చు అంటే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తా అంటే, వద్దు డాక్టర్ గారు, నాకు అసలు డిస్కౌంట్ వద్దు. ఆ డిస్కౌంట్ డబ్బుల్ని ఎవరన్నా పేదవాళ్ళకి ఏమన్నా వాడి అక్కడ వరకు ఆ ట్రీట్మెంట్కి తగ్గించండి, నాకు అసలు డిస్కౌంటే వద్దని చెప్పి ఫుల్ అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. వీళ్ళ చిన్న అబ్బాయి గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. అట్లానే ఇంకొక అబ్బాయి ఐఆర్ఏఎస్ ఆఫీసర్ అనమాట. అట్లానే ఇంకొక అబ్బాయి ఐఆర్టీఎస్ ఆఫీసర్. ఇవన్నీ ఆల్ ఇండియా సర్వీసులు అండి. ఇంకొక అబ్బాయి ఇక్కడ ఉన్నారు, ఈయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు. సో అట్లా అందరినీ సెట్ చేసిన మనిషి ఇప్పుడు మనతో ఉన్నారు. కూల్ అనమాట. మేమేంటంటే బాగా టెన్షన్ పడ్డాం 96 ఇయర్స్ ఆయనకి చేస్తున్నామని. అస్సలు మేము టెన్షన్ పడ్డా కానీ ఆయన అసలు పట్టించుకోలేము. ట్రీట్మెంట్ని పెద్ద లెక్క కూడా చేయలేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ ఫిక్స్ చేసాం పళ్ళు, ఇవాళే తిన్నారు. సో ఆయన అనుభవం చెప్తారు. మీకేమన్నా నొప్పి అనిపించిందా చేసేటప్పుడు? లేదండి. లేదు. యాక్చువల్లీ కీహోలు ఎంతో కొంత మాకు 60-50 ఏళ్ళ వాళ్ళే కొంచెం కదులుతూ ఉంటారండి. అస్సలు నిగ్రహం, ప్రశాంతంగా ఉంటాం. మా స్టాఫ్ని కానీ ఎవరిని నొప్పి గిప్పి అని ఒక్క మాట కూడా అనుకోండి, ప్రశాంతంగా అట్లా ఉన్నారు. బహుశా అందుకే ఆయన ఈ వయసులో కూడా అట్లా ఉన్నారు, ఆ ప్రశాంతత వల్లే అనుకుంటాం. ఏమండి, ఇప్పుడే పళ్ళు పెట్టాం కదా మీకు 3వ రోజుకి. ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఏమన్నా నొప్పులు వచ్చినాయా? లేదండి. లేదు. రెండు వైపులు నవలగలిగారా? కాదంటే ఈ 2 దవడలు కొంచెం వెలుతుగా ఉన్నాయండి. అటువైపుయా? ఓకే, అవి అడ్జస్ట్ చేయొచ్చులేండి, చిన్నగా అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఆయనకి రావటం కూడా ఎంత నీట్గా వచ్చినాయండి అండి పళ్ళ సెట్లు. అంటే ప్రతి కేసుకి అందంగా కుదరవు అనమాట. సో కొన్ని కేసులు అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు కలిసి వచ్చింది. మీకు అది పక్కన వేస్తూ ఉంటాను. పర్ఫెక్ట్గా నీట్గా వచ్చినాయి పళ్ళ సెట్లు అన్నీ కూడా. చాలా అమరిక కూడా అత్యద్భుతంగా వచ్చింది. అసలు ఎక్కడ గ్యాపులు లేవు, పర్ఫెక్ట్గా ఉంది. 2 వైపులా కూడా నీట్గా పళ్ళు ఆనేటట్టుగా చేసి పంపిస్తున్నాం ఆయనకి. ఇదే అనమాట ఆయన ఎక్స్రే. సో ఇవి కీహోల్ ఇంప్లాంట్స్ అండి. ఓకేనా? సో పైన కింద కేవలం 3వ రోజే పళ్ళు పెట్టేసాం అనమాట. ఓకేనా అండి? సో చాలా నీట్గా చేయించుకున్నారు. పుండు కూడా 96 ఏళ్ళ ఆయనకి మానినట్టుగా మానలేదండి. చాలా నీట్గా తొందరగా మానిపోయింది. సో అది పరిస్థితి. ఇక నువ్వు దగ్గర రామ్మా, గట్టిగా అడుగు ఆయన్ని. నేను అడిగింది నువ్వు గట్టిగా అడుగు. ఓకేనా? సో లేకపోతే నేనే గట్టిగా అడుగుతాలే. సో మీకు బాధ అనిపించిందా? బాగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనిపించిందా? ఎవరన్నా చేయించుకోదలుచుకుంటే ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాధగా అనిపించిందా? ఎవరైనా చేయించుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చేయించుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? చేయించుకోవచ్చా? ఇక్కడికి వెళ్ళమని చెప్తానండి. ఇక్కడికి వెళ్ళమని చెప్తాను. నొప్పి అది ఎలా ఉంది? లేదండి, నొప్పి ఏం లేదు, చేయించుకోవచ్చు ఎవరైనా. ఓకేనా? అలాగే.
సో వాళ్ళ అబ్బాయి గారు కూడా ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేసి నేను సర్పంచ్ మా ఊరికి. నేను ఎక్స్ సర్పంచ్ని. నేను మా నాన్నగారితో ఉంటాను. ఆయన సిర్రా ప్రకాశ్రావు గారు, మేము 7 అన్నదమ్ములు. మా నాన్నగారు 96 సంవత్సరాలు, కానీ ఆయన సుమారుగా 100 దగ్గరలో ఉన్నారు. 100 కూడా వచ్చేసి ఉండొచ్చు. ఆయనకి గట్ హెల్త్ బాగుంది. ఆయనకి భోజనం బాగా చేస్తే ఇంకెక్కువ కాలం మాతో ఉంటారనే ఉద్దేశంతో ఆయనకి పళ్ళు ఫుల్ సెట్ కట్టించాలని మా తమ్ముడు అనుకున్నారు. అప్పుడు మరి ఆయన వయసు 100 దగ్గరలో ఉంది కదా, భరించగలరా అనే అనుమానం ఉంది. తర్వాత నేను డాక్టర్ సురేంద్రనాథ్ గారిని అడిగినప్పుడు ఏం పర్వాలేదండి అని చెప్పారు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కంటిన్యూగా మొత్తం సమయం నేను మా నాన్నగారితో ఉన్నాను. మా నాన్నగారు చాలా చక్కగా చేయించుకున్నారు. దాంతోపాటుగా డాక్టర్ గారు ప్రతి క్షణం నొప్పి లేకుండా చాలా నైపుణ్యంతో చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో నేను దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండానే డాక్టర్ గారు అన్నీ అయిపోయిందని చెప్తూ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చాలా చక్కగా సెట్ అయింది. పళ్ళు కూడా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు నాకు అనుమానంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన నవ్వినప్పుడు ఇప్పుడే 1 అరగంట క్రితం అన్నం కూడా పెట్టాము. అన్నం అంతా చక్కగా భోంచేశారు మళ్ళీ. అంటే ఒక 1 రోజుల క్రితం ఎలా భోంచేశారో ఇప్పుడు అలాగా. ట్రీట్మెంట్ విషయంలో చాలా బాగుంది. నాకు 100% సాటిస్ఫాక్షన్గా ఉంది. సేమ్ టైం పిల్లలు, ఇక్కడ పనిచేసే స్టాఫ్కి నేను మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ప్రేమగా మా నాన్నగారిని చూసుకున్నారు. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా పెద్దనా? థ్యాంక్ యూ అండి. ఓకేనా? నమస్తే. ఆయుర ఆరోగ్యేశ్వరి ఆనంద వృత్తి నిండు 100 హాయిగా జీవించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకేనా? మిమ్మల్ని చూసి నేర్చుకుంటా, ఇది నవ్వుతూ ఉంటాం. సంతోషం. ఎలా ఉన్నారంటే పర్వాలేదు, బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్పి బ్రహ్మాండంగా ఉన్నానని చెప్తాను. అర్థమైంది నాకు, ఆ ఫీలింగే అర్థమైంది. అసలు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పడం నేను మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. ఓకేనా సార్? వెళ్ళండి, మళ్ళీ ఒక చెకప్కి రండి 10 రోజులకో 7 రోజులకో మీ ఓపికని బట్టి. ఓకేనా? జాగ్రత్తగా రండి. దేవుడు తండ్రి. ఇదండి చూడండి, మీరు కేవలం 3వ రోజు అసలు పుండు కొంచెం కూడా లేదు. బ్లీడింగ్ కానీ, కుట్లు ఉండవు, కోతలు ఉండవు. కీహోల్ సర్జరీ అంటే ఇదండి, అసలు పుండు ఉండదు, ఏ మాత్రం కూడా కందటం కూడా ఉండదు. అంటే కేవలం 3వ రోజు, అది 92 ఏళ్ళ మనిషికి. సో ఆయనకి బాగుందండి హీలింగ్ పవరు. మనం చేసింది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం దీన్ని. ఓకే, సో ఇది చూడండి, అస్సలు గ్యాప్ ఉండవు. పళ్ళ సెట్ కింద పళ్ళ సెట్ ఇంకా పెట్టలేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు తీస్తాను చూడండి, అవి ఇంప్లాంట్స్ అనమాట. సో ఆ ఇంప్లాంట్స్ మీద ఆ పళ్ళ సెట్ అస్సలు చిగురు కొంచెం గ్యాప్ కూడా ఉండదండి. అస్సలు గ్యాపులు లేకుండా చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా రావు ఫర్దర్గా. అది కూడా పై సెట్ కండి, అది కూడా వెనకమాల కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ గ్యాప్ ఉండదు చిగురికి పళ్ళ సెట్కి మధ్య. సో ఇప్పుడు కొరికితే అమరిక చూడొచ్చండి ఎంత నీట్గా ఉంటుందో. అది చూడండి, అమరిక కరెక్ట్గా అంతన ఇటు అటు దంతాలు.